71% పిల్లలు మిమ్మల్ని త్వరగా పరీక్షపడినారు లాస్ట్లో అందుకని ఇంటెలిజెంట్ ఎవరు చేయట్లేదు అంటే నాకు రెండు అర్థాలు ఉన్నాయి. అందరూ ఇంటెలిజెంట్ అని లేదా ఎవరు కాదు ఏం తీసుకోవాలి చెప్పాలి కదా. ఎందుకు భయపడుతున్నారు? మేడం గారు ఏం చెప్పారా? మాట్లాడద్దు లేదా 2-3 రోజులు తెచ్చి సార్ ఏదో కంగారు ప్రిన్సిపల్ గారు మీరు బయటకు వెళ్ళిపోండి. మేడం గారు మీరు కూడా వచ్చి కట్టుకోవచ్చు భయపడుతున్నట్టు మీరు కొంచెం రండి. ఏమనుకోవద్దు రండి, మేము వాడుకుంటాం ఫ్రీగా. ఓకేనా? పంపించేస్తే పడలేదా? ఇంటనా చెప్పు చెల్లి, ఎందుకు భయపడాలి? సో మీ అందరిలో రౌడీ ఎవరు? ఎక్కడుంది ప్రోగ్రామ్ ఎంసీ ఆర్డర్ ఏంటమ్మా మీ సైడ్ నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఏంటి చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు ఒక బ్యాచ్, మీరంతా మీ తర్వాత మీ జూనియర్స్ వస్తారు సెకండ్ ఇయర్. ఏం చేస్తే బాగుంటుందని మీరు ఆలోచించారు. నాకు సలహా లేదు మా అందరికీ, అన్నీ నాకు తెలుసని నేను ఎప్పుడు అనుకోను. బాబు గారు ఎప్పుడు మాకు చెప్తారు, చంద్రబాబు గారు లేదు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ఎప్పుడు నేర్చుకోవాలి, ప్రజలు ఏమవుతుందో తెలుసుకోవడం. మీ దగ్గర నుంచి మాకు సలహాలు ఏమన్నా, సూచనలు ఏమన్నా? క్లాస్ రూమ్లో పెయింటింగ్ అంటే రూమ్స్ తక్కువ క్లాస్ గ్రౌండ్ అసలు లేదు. చిన్న గ్రౌండ్ నేను కంపేర్ చేశాను. గ్రౌండ్ ప్రాబ్లం చెప్తున్నా కాంపౌండ్ ఉండి కొట్టి టైం తక్కువ ఉంది. గేమ్స్ స్పోర్ట్స్ ఎకనామిక్ ఎవరు చెప్పట్లా. 11th 12th నేను కూడా గ్రైండ్లోకి వెళ్ళాను. అది సార్ ఇంపార్టెంట్ సెకండ్ ఇయర్ అందరూ చూస్తే నేను ఆ కాలేజ్ నుంచి గుర్తొస్తాను. ఇదేం ఫీడ్బ్యాక్ అని చెప్పండి. ఎకనామిక్స్ పరంగా ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి టెక్స్ట్ బుక్స్, గైడ్స్, వర్క్ నోట్స్ అవన్నీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఫైనలైజ్ చేసాం. అది అర్థం చేస్తాం. మీరు వెళ్ళిపోతారు నెక్స్ట్ మీ జూనియర్స్కి వస్తాయి. పీరియాడిక్గా కూడా ఎగ్జామ్స్ నిర్వహించి ఏ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నారు. మ్యాథ్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. దాంట్లో ప్రత్యేకంగా ఏ ఫండమెంటల్స్లో ఎవరు వీక్గా ఉన్నారో వాళ్ళకి ఎలా సప్లిమెంటేషన్ చేయాలని కూడా ప్లాన్ చేస్తారు. దానికి కావాల్సిన గైడ్స్ మెటీరియల్ కూడా తయారు చేస్తారు. ఇది కాకుండా ఏం చేస్తే బాగుంటుంది, అదనంగా ఏం చేస్తే బాగుంటుంది మీరు చెప్పండి. బ్యాక్ బెంచెస్ చెప్పాలి. అందరూ చెప్పట్లేదు. చెప్తా చెల్లి నుంచి చెప్పి ఏం లేదు, అంతా ఆఫ్ రికార్డే. మైక్ కూడా లేదు నాకైనా.